కేటీఆర్ సార్ ఏమైంది సార్? లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే మొత్తం భయం పుచ్చుకున్నట్టున్నది. ఎట్లాగో ఎలక్షన్లు పెడితే నా పార్టీని ఎవడు డేకడు, కనీసం నా పార్టీ నాయకులకు డిపాజిట్లు కూడా దక్కుతాయో అని చెప్పి భయం గుచ్చుకున్నట్టున్నది. అందుకే తీసుకుపోయి హైకోర్టులో పిటిషన్ వేసినాము. మరి 8వ తారీఖు ఆల్రెడీ వాయిదా ఉండగానే ఎట్లాగో హైకోర్టు కొట్టేస్తుంది, నా పరిస్థితి పంగనామాలు పడే పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పి మళ్ళీ తీసుకుపోయి ఇప్పుడు సుప్రీంకోర్టు కురికినావు. సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం. సరే వేస్తేవి ఏమయ్యేది ఉంది? ఒక బిసి ద్రోహిగా మిగిలిపోతావు తెలంగాణలో. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసినావు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినావు. కులాలను అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని నేను బీసీలకు రాజాధికారం కట్టిస్తా, ఎస్సీలను సీఎం చేస్తా అని చెప్పి ఏతులు కొట్టిరు. మీరు అందరికీ ద్రోహులని తెలుసు తెలంగాణ ప్రజలందరికీ. ఇప్పుడు మొత్తమే బయటపడ్డది నీ భాగవతం అంతా. హైకోర్టులో పిటిషన్ వాయిదా ఉండగానే నువ్వు మరి సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం ఏముంది? అంటే నీ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు లేవు అని నీకు అర్థమైంది. ఎలక్షన్లు పెడితే నా పరిస్థితి ఏందో, నా పార్టీ పరిస్థితి ఏందో అని నీకు అర్థమైంది. కాబట్టి ఎలక్షన్లు పెట్టకుండా ఈరోజు నువ్వు సుప్రీంకోర్టుకు పోయి పిటిషన్ వేసినావు. వేసుకో, ఎన్ని రోజులు వేస్తావు? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మిమ్మల్ని చెంపల మీద కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ నుండి మిమ్మల్ని తరంగొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దార్ కేటీఆర్ సార్, చూసుకోండి. ఇక ఎన్ని కాలాల కట్టెలు పెట్టినా మా బీసీ ప్రజలు, మా తెలంగాణ ప్రజలు, మా ఎస్సీ వర్గం ప్రజలు అందరం మేము రేవంత్ అన్న పక్షాన్నే ఉంటాము. మేము బరాబర్ రేవంత్ అన్నకే సపోర్ట్ చేస్తాము. రాబోయే ఎలక్షన్లల్లో మిమ్మల్ని తుక్కు మీ బీఆర్ఎస్ పార్టీని పేరు లేకుండా చేస్తాము. ఇది అయితే పక్కా.